విద్యుత్ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. దేశంలో విద్యుత్ సంస్కరణలకు నాంది పలికిన వ్యక్తి సీఎం చంద్రబాబు అని కొనియాడారు. వైసీపీ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం ట్రూఅప్ ఛార్జీల పేరుతో ప్రజలపై 30,000 కోట్ల భారం వేసిందన్నారు. రెన్యూబుల్ ఎనర్జీ రంగంలో పెట్టుబడిదారులను గత ప్రభుత్వం రాష్ట్రం నుంచి తరిమికొట్టిందని ఆరోపించారు. అప్పుల్లో ఉన్న విద్యుత్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం గాడిలో పెడుతోందన్నారు. దేశంలో తొలిసారి 13 పైసలు ట్రూ డౌన్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని కొనియాడారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి తమ లక్ష్యమన్నారు. ఉచిత నాణ్యమైన పగటిపూట విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుంది సార్. అలానే అన్ని వర్గాల వినియోగదారులకి 24/7 నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్లో ఇంధన శాఖకు 13,942 కోట్ల 67 లక్షల సబ్సిడీని అధిక భాగం ఇందులో సబ్సిడీని వినియోగించుకోబడుతుంది సార్. ఇందులో అధిక భాగం ప్రజా సంక్షేమ సబ్సిడీలకే వినియోగిస్తున్నాం సార్. ఈ బడ్జెట్లో ముఖ్యమైన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ఉచిత వ్యవసాయ పథకం సార్. దీని ద్వారా దాదాపు 22 లక్షల పైగా వ్యవసాయ వినియోగదారులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం సార్. అట్లానే యాక్వా రంగానికి ₹3.85 బదులు ₹1.5 రేటుతో విద్యుత్ సరఫరా చేస్తున్నాం సార్. ₹2.35 డిఫరెన్స్ అమౌంట్ని డిస్కమ్లకి ఈ ప్రభుత్వం చెల్లిస్తుంది సార్. ఈ పథకం ద్వారా దాదాపు 890 కోట్ల రూపాయలు కేటాయించబడింది. అదేవిధంగా రాష్ట్రంలో 20 లక్షలకు పైగా SC/ST గృహాలకు నెలకి 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తూ ఉన్నాం సార్. అదేవిధంగా చేనేత కార్మికులకు, ధోబీఘాట్లకు, బార్బర్ షాప్స్కి, గోల్డ్ కవరింగ్ యూనిట్స్లకు ఫ్రీ సబ్సిడీ విద్యుత్ అందిస్తున్నాం సార్. రేపు 1/4/2026 నుంచి హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు, పవర్ లూమ్స్కి 500 యూనిట్లు ఉచితంగా అందించే నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకుంది సార్. విద్యుత్ ఉత్పత్తి విషయంలో కూడా రాష్ట్రం ముందంజలో ఉంది సార్. ప్రస్తుతం రాష్ట్ర ఇన్స్టాల్డ్ కెపాసిటీ 21,452 మెగావాట్లు. అందులో 37% రెన్యూబుల్ ఎనర్జీ నుంచి వస్తుంది. 2025-26లో హైయెస్ట్ డిమాండ్ 13,117 మెగావాట్లుగా నమోదైంది. ఒక్కరోజు హైయెస్ట్ కన్జంప్షన్ 262.06 మిలియన్ యూనిట్స్గా నమోదు కావటం రాష్ట్ర